ఏపీలో విశ్వావసునామ సంవత్సర ఆరంభ వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఇందుకే ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల అధినేతల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ ఏడాది వారి భవిష్యత్ ఎలా ఉండబోతోంది, రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది సంబరాన్ని జరుపుకున్నారు సీఎం చంద్రబాబు. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. చంద్రబాబు 5వసారి 6వసారి కూడా సీఎం అవుతారన్నారు పంచాంగకర్త నాగఫణి శర్మ. ఏమీ తొందరపడొద్దండి, చాలా శాంత పురుషుడు ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి. నాకు ఈ రోజే రాత్రికి పదవి రాలేదే అని అనుకోవద్దండి. వారమైనా నెలైనా 10 నెలలైనా ఓ 2 ఏళ్ళు పట్టినా 3 ఏళ్ళు పట్టినా, ఎందుకంటే ఆయన మహర్జాతకుడు 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది పురస్కారాలను సీఎం చంద్రబాబు ప్రదానం చేశారు. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా. బీ ద బాస్. మన దేశంలో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలోనూ ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా పలువురు పార్టీ నేతలు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. వైసీపీ అధినేత జగన్ కు ఈసారి అంతా మంచే జరుగుతుందన్న జ్యోతిష్యులు ఈ సంవత్సరం కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆ సూర్య భగవానుడు కలకలలాడుతూ ఆయనను అన్ని రంగాలలో అభివృద్ధి పంచి మనం ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఈ లోకాన్ని, ఈ ఆంధ్ర భూమిని ప్రపంచంలోనే ముందుకు తీసుకొని వెళ్ళాలి. విజయవాడలోని బీజేపీ ఆఫీసులోనూ ఘనంగా ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. సందర్భంగా స్వచ్ఛ కార్మికులని సన్మానించింది బీజేపీ. దీర్ఘకాలిక ప్రణాళికల్ని ఈ ఏడాది ప్రభుత్వం సిద్ధం చేస్తుందని చెప్పిన జ్యోతిష్యులు ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు.